హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రోజు ఒకే రకమైన టిఫిన్ కాకుండా ఇడ్లీ, దోస ఇలా అటుకులతో చాలా హెల్తీగా, చాలా లైట్‌గా ఉండే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు అటుకులు తీసుకున్నాము. ఇవి మీడియంగా ఉన్న అటుకులండి. నీళ్లు పోసుకొని మంచిగా ఒక 2 సార్లు దీన్ని కడిగేసుకుందాం. తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్లు మాత్రమే సరిపోతుందండి నీళ్లు. అంతేనండి. పోసేసి దీన్ని మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత చూద్దాం. అటుకులు మనకి చక్కగా నానిపోయినాయండి. ఇలా ఒకసారి కలుపుకొని దీనిలో వచ్చి అరకప్పు బొంబాయి రవ్వ, ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి ముందు మొత్తం మంచిగా కలుపుకుందాము. ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వచ్చి బొంబాయి రవ్వ అండి. ఇంకా దీనిలో నీళ్లు కానీ ఏమీ వేసుకోవద్దు. పిండి పలచన కాకూడదనమాట మనకి. రుచికి తగినంత ఉప్పు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు, ఒక టీ స్పూన్ తురిమిన అల్లం, 2 టేబుల్ స్పూన్లు క్యాప్సికమ్ అండి సన్నగా తరిగి పెట్టుకున్నామనమాట ముక్కలు. వాటిని వేసేసుకుందాము. ఒక చిన్న సైజ్ టొమాటోని సన్నగా తరిగామండి. గింజలు తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, తర్వాత ఒక చిన్న సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నామండి. దాన్ని కూడా వేసేసుకుందాం. తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందామండి. ఇప్పుడు ఈ మొత్తం మంచిగా ప్రెస్ చేస్తా కలుపుకున్నామంటే సరిపోతుందండి. ఇంకా దీనిలో మనకి నీళ్ళేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కూరగాయ ముక్కల్లో ఉండే తేమే మనకి సరిపోతుందండి. ఇలా ప్రెస్ చేస్తా కలుపుకున్నామంటే కరెక్ట్‌గా సరిపోతుందనమాట. మనకి పిండి ముద్దలాగా వచ్చేస్తుందనమాట కన్సిస్టెన్సీ. అటుకులు మనం తీసుకున్నవి మీడియంగా ఉన్న అటుకులండి. అందుకని ఒక 5 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. అదే లావు అటుకులు తీసుకున్నారనుకోండి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నారంటే సరిపోతుంది. చూసారు కదా! చక్కగా మంచిగా కలిసిపోయిందండి పిండిలాగాను. దగ్గరగా వచ్చేసిందనమాట. కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉందండి మనకి. ఇప్పుడు దీనిలో నుంచి మనం మీడియం సైజ్‌గా పిండి ముద్దలు తీసుకుందాము. తీసుకొని అరచేతిలో పెట్టి ప్రెస్ చేసుకోవటమేనండి. మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేలాగా దీన్ని చేసుకుందాము. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. అన్నీ ఇలానే చేసుకొని పక్కన పెట్టుకుందాం. చాలా అంటే చాలా క్విక్‌గా అయిపోతుందండి. ఒక్క టేబుల్ స్పూన్ నూనెతోనే మనకి రెసిపీ రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందనమాట. అంతేనండి. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్‌కొచ్చి మనం నూనె అప్లై చేసుకున్నాం కొంచెం. అన్నింటిని పెట్టేసుకుందాము. ఇడ్లీ కుక్కర్‌లో పెట్టేసుకొని మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్‌గా రెడీ అయిపోతుందండి. 5 నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము. ఒక అర టీ స్పూన్ దాకా ఆవాలు, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి, ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్ ఇడ్లీని పెట్టేసుకుందామండి. ఇలా తాలింపుతో పాటు ఒకసారి తిని చూడండి టేస్ట్ ఇలా కావాలంటే అలా కూడా తినేయొచ్చు మీరు. లేదు తాలింపు వేసుకొని తినాలంటే ఇలా కూడా తినొచ్చండి. ఎలా అయినా టేస్ట్ చాలా బావుంటుంది.
చూసారు కదా! చాలా క్విక్‌గా అయిపోతుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎంత సాఫ్ట్‌గా ఉందో చూడండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా! వేడిగా వేడిగా తిన్నా గానీ బావుంటుంది. ఆరిపోయిన తర్వాత కూడా చాలా బావుంటుందండి. టొమాటో చట్నీతో చాలా అంటే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.